ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హద్దులు మీరుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. క్లయింట్లకు న్యాయ సలహాలు ఇచ్చిన లాయర్లకు నోటీసులు ఇవ్వడంపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. క్లయింట్లకు సూచనలు సలహాలు ఇచ్చినందుకు న్యాయవాదులకు ఈడీ నోటీసులు పంపడంపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ఈడీ అన్ని హద్దులు దాటుతోందని కామెంట్ చేసింది. ఇలాంటి చర్యలు న్యాయవాద వృత్తి స్వాతంత్రాన్ని దెబ్బతీస్తాయని, న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై గైడ్ లైన్స్ రూపొందించాలని సూచించింది. మనీ లాండరింగ్ కేసులో తమ క్లయింట్లకు సూచనలు చేసినందుకు సీనియర్ లాయర్లు అరవింద్ దత్తార్, ప్రతాప్ వేణుగోపాల్కు ఈడీ సమన్ల జారీని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈడీ నోటీసులను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ విచారణ జరిపింది. లాయర్ క్లయింట్ల మధ్య డిస్కషన్ సీక్రెట్ అంశంగా పరిగణించాలన్నారు. అందుకు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. ఈడీ అన్ని హద్దులు దాటుతుందని మండిపడ్డారు సీజేఐ జస్టిస్ గవాయ్. నోటీసులు ఇవ్వడం కేవలం న్యాయవాదులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, న్యాయ వ్యవస్థకు హానికరమని చెప్పారు. న్యాయవాదులు మనస్సాక్షితో భయం లేకుండా వారి వృత్తిపరమైన విధులు నిర్వర్తించే సామర్థ్యం ప్రమాదంలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశంపై హై లెవెల్లో డిస్కస్ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. చట్టపరమైన సలహాలిచ్చినందుకు లాయర్లకు సమన్లు జారీ చేయొద్దని ఈడీకి ఇదివరకే సూచించామని వివరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని సొలిసిటర్ జనరల్ అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఇంటర్వ్యూలు, వార్తలను పట్టించుకోవద్దని సీజేఐని తుషార్ మెహతా రిక్వెస్ట్ చేశారు. సొలిసిటర్ జనరల్ కామెంట్లపై స్పందించిన సీజేఐ మీడియా కథనాల ఆధారంగా ఆలోచన చేయట్లేదని స్పష్టం చేశారు. బెంగాల్, కర్ణాటకలోని పలు కేసులను సీజేఐ ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై పోరాటాలకు ఈడీని ఎలా వాడుకుంటారని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర పరిశీలనలు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో పాటు పలు పార్టీలను ఆదేశించారు. ఇక తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.